AK-47 గన్ అనేది ఎందుకని వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్గా పిలువబడుతుంది? పాము విషం టేస్ట్ అనేది ఎలా ఉంటుంది? ఒకవేళ ఎవరైనా సరే పాము విషాన్ని తాగినట్లయితే వారు బ్రతుకుతారా, చనిపోతారా? అలాగే ఏ వ్యక్తి అయినా సరే తన బాడీలోకి కాలి ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేసుకుంటే ఏం జరుగుతుంది? ఒకవేళ మనల్ని మన ఇంట్లో ఉండే బల్లి గనుక కరిస్తే మనం చనిపోతామా? గాయ్స్, అసలు రైల్వే ట్రాక్స్ మీద ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఎందుకని యూజ్ చేస్తారు? వీటి వల్ల ఉపయోగం ఏమిటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం. ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇంకా వీడియోకి లైక్ చేయకున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనం ప్రతిరోజు యూజ్ చేసే ఐఫోన్స్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కొంత మొత్తం గోల్డ్ అనేది దాగి ఉంటుంది. కానీ ఒక నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్లో ఎంత గోల్డ్ ఉంటుందో మీరు ఎప్పుడైనా గమనించారా? మొబైల్ ఫోన్ కాంపోనెంట్స్ని తయారు చేయడానికి అనేక రకాల మెటల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే కొంత మొత్తంలో గోల్డ్ను కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మన మొబైల్ ఫోన్లో గోల్డ్ ఎక్కడ దాగి ఉంటుందో తెలుసా? అదే మన మొబైల్ యొక్క ప్రాసెసర్లో దాగి ఉంటుంది. మన మొబైల్ స్పీడ్గా రన్ అవడానికి ప్రాసెసర్లో ఉండే గోల్డే కారణం. ఒకవేళ ప్రాసెసర్లో ఈ గోల్డ్ కనుక లేకపోయినట్లయితే ప్రాసెసింగ్ అనేది చాలా స్లో అయిపోతుంది. ఒక స్మార్ట్ ఫోన్లో యావరేజ్గా 0.034 గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది మరియు దాని ధర సుమారు 147 రూపీస్గా ఉంటుంది. మనం కొన్ని ట్యాబ్లెట్ షీట్స్ని కనుక గమనించినట్లయితే కేవలం ఒక్క ట్యాబ్లెట్ మాత్రమే ఉండి మిగతాది అంతా ఖాళీగా ఉంటుంది. అయితే ఆ ఖాళీగా ఉన్న భాగాన్ని మొత్తం కట్ చేసి కేవలం ట్యాబ్లెట్ ఉన్నంత వరకే ప్యాకెట్ని తయారు చేయవచ్చుగా అని మనకు అనిపించవచ్చు. అయితే కంపెనీస్ ఎందుకని ప్యాకెట్స్ని ట్యాబ్లెట్స్ కంటే పెద్దవిగా చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. కొన్నిసార్లు ప్యాకెట్స్ అనేవి దానిలో ఉన్న ట్యాబ్లెట్స్ కన్నా 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్యాకెట్ని ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ కంపెనీ అయితే ట్యాబ్లెట్స్ని తయారు చేస్తుందో గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆ ట్యాబ్లెట్స్లో యూజ్ చేసే అన్ని రసాయనాలను ఆ ప్యాకెట్ మీద ప్రింట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏ వ్యక్తి అయితే దాన్ని కొనుగోలు చేసి ట్యాబ్లెట్ యూజ్ చేస్తాడో వారు ఏ మెడిసిన్ వేసుకుంటున్నారో వారికి అర్థమవుతుంది. అందుకే ఆ ప్యాకెట్స్ మీద చిన్న చిన్న అక్షరాలతో కంపెనీ వారు ఏ రసాయన పదార్థాలను యూజ్ చేశారో ప్రింట్ రూపంలో వేయడం జరుగుతుంది. గాయ్స్, మీరు రోడ్ల మీద నడిచే కార్ని చూసే ఉంటారు. బట్ ఈ వీడియోలో చూస్తున్న ఈ కార్ మాత్రం వాటర్లో నడిచే కార్. ఈ కార్ రోడ్స్ మీద అలాగే వాటర్ మీద కూడా నడవగలుగుతుంది. ఈ కార్ని వాటర్ కార్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఈ కార్ రోడ్డు మీద 90 km/h స్పీడ్లో నడుస్తుంది. అదే నీటిలో అయితే సుమారు 70 km/h స్పీడ్లో నడుస్తుంది. ఇంకా ఈ కార్ ధర 80 లక్షల నుండి 1 కోటి వరకు ఉంటుంది. అసలు పాము యొక్క విషం టేస్ట్ ఎలా ఉంటుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొంతమంది సైంటిస్ట్స్ అండ్ ఎక్స్పర్ట్స్ కలిసి పాము యొక్క విషం ఏ టేస్ట్ లో ఉంటుంది అని తెలుసుకోవాలనుకున్నారు. దీనికి వారు పాము యొక్క విషంలో ఉండే అన్ని ప్రాపర్టీలను అదుపులో పెడుతూ నిపుణుల పర్యవేక్షణలో ఆ విషాన్ని టేస్ట్ చేసే వ్యక్తికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ విషాన్ని టేస్ట్ చేశారు. అయితే వారు టేస్ట్ చేసి చెప్పిన విషయం ఏమిటి అంటే పాము యొక్క విషం టేస్ట్ అనేది కొద్దిగా చక్కెర కలిపిన నీరులాగా ఉందని ఎక్స్పర్ట్స్ చెప్పారు. గాయ్స్, బైక్స్ ఇంకా 2 వీలర్స్ వాహనాలకు టోల్ ట్యాక్స్ అనేది తీసుకోరు. బట్ ఎందుకు తీసుకోరు? అసలు టోల్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు అంటే పాడైపోయిన రోడ్స్ను, హైవేస్ను రిపేర్ చేసేందుకు, అలాగే హైవేస్ యొక్క మెయింటెనెన్స్ కోసం టోల్ ట్యాక్స్ అనేది కట్టించుకుంటారు. అయితే బైక్స్ యొక్క బరువు కార్లు అలాగే ఇతర పెద్ద వాహనాల కంటే చాలా తక్కువగా ఉంటుంది మరియు బైక్స్ వల్ల రోడ్స్కి ఎలాంటి నష్టం అనేది జరగదు. అలాగే బైక్స్ మీద ఎక్కువ దూరం కూడా ప్రయాణించడానికి ఎవ్వరికి అనుకూలంగా సౌకర్యంగా ఉండదు. కాబట్టి బైక్స్కి రోడ్ ట్యాక్స్ అనేది తీసుకోరు. మన ప్రపంచంలోనే ప్రతిరోజు 300 నుండి 400 మంది ప్రజలు పాము కాటుకు గురై మరణిస్తున్నారు. ఎందుకంటే పాము విషం యొక్క ఒక్కొక్క చుక్క కూడా మన బాడీలోకి వెళితే అది మన రక్తాన్ని గడ్డకట్టించేస్తుంది. దానితో మనిషి చనిపోతాడు. అంత ప్రమాదకరమైన పాము విషాన్ని తాగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. పాము యొక్క విషం బయో యాక్టివ్తో తయారవుతుంది. ఒకవేళ మన బాడీలోకి ఈ విషం వెళ్ళినట్లయితే అది మనం తినే ఆహార పదార్థాల మాదిరిగానే డైజెషన్ అవుతుంది. ఎందుకంటే మన కడుపులో ఆహారాన్ని అరిగించడానికి విషం కంటే ఎక్కువ డేంజరస్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే ఈ విషయాన్ని తాగుతారో ఆ వ్యక్తికి ఏ హాని జరగదు. అయితే ఈ విషం గనుక మన శరీరంలో ఏదైనా కట్స్
గాయాల దగ్గరకు వెళ్తే మన రక్తాన్ని గడ్డ కట్టిస్తుంది. మనిషి చనిపోయే ప్రమాదం 100% ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ ప్రయత్నాన్ని చేయవద్దు. గాయ్స్, ఇంజెక్షన్ వేయించుకునే ప్రతిసారి మనకి ఒక డౌట్ అనేది వచ్చే ఉంటుంది. అదేంటంటే ఒకవేళ మన బాడీలోకి గనుక కాలి ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుంది? కాలి ఇంజెక్షన్లో పెద్ద మొత్తంలో ఎయిర్ అనేది ఉంటుంది. అయితే కాలి ఇంజెక్షన్ని ఎవరైతే ఇంజెక్ట్ చేసుకుంటారో అతని శరీరంలో గాలి బుడగలు అనేవి తయారవుతాయి. దీనినే ఎయిర్ ఎంబోలిజం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ గాలి బుడగలు నిదానంగా ప్రయాణిస్తూ మెదడుకు లేదా గుండె వద్దకు చేరుతాయి. అంతేకాకుండా ఇవి బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా నిలిపివేయగలుగుతాయి. కాబట్టి మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. AK-47 ఈ పేరు తెలియని వారు బహుశా ఉండకపోవచ్చు. అయితే ఈ AK-47 గన్నుని యూజ్ చేసి కాల్చడం వల్ల 36 లక్షల మంది ప్రజలు మరణించారు. ఈ గన్ మన ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకపు ఆయుధంగా పరిగణించబడింది. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే అణుబాంబును పేల్చడం వల్ల చనిపోయిన వారి సంఖ్య కంటే ఈ గన్ వల్ల చనిపోయిన వారి సంఖ్యనే ఎక్కువ. అయితే మన ప్రపంచంలో 100 మిలియన్ ప్లస్ AK-47 గన్స్ అనేవి తయారు చేశారు. వీటిని ఎక్కువ శాతం చైనాలోనే తయారు చేస్తారు. మన ఇండియాలో ఉత్తరప్రదేశ్లోని అమిటో డిస్టిక్లో ఈ గన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇంతమంది ప్రాణాలు తీయడం వల్ల ఈ AK-47ని మన ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకపు ఆయుధంగా పరిగణించారు. ప్రతిరోజు మనం ఇళ్లల్లో బల్లులను చూస్తూనే ఉంటాం. అయితే ఒకవేళ ఏ వ్యక్తినైనా సరే బల్లి కరిస్తే ఏమవుతుంది? అందరూ ఏమనుకుంటారంటే బల్లి కరిస్తే మనిషి ప్రాణం పోతుంది అని అనుకుంటారు. బట్ అది ఒక అపోహ మాత్రమే. మన వాళ్ళలోనే 3000కు పైగా బల్లి జాతులు అనేవి ఉన్నాయి. అయితే వాటిలో కేవలం 2 జాతులు మాత్రమే విషపూరితమైనవి. ఆ 2 జాతులు కూడా మన ఇండియాలో అస్సలు లేవు. అయితే మన ఇళ్లలో ఉండే బల్లి గనక ఒకవేళ మనల్ని కరిస్తే మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇళ్లలో ఉండే బల్లులలో విషం అనేది ఉండదు. ఒకవేళ మిమ్మల్ని గనక బల్లి కరిచింది అంటే మీరు బల్లి కరిచిన ప్రదేశంలో సబ్బుతో శుభ్రపరచుకుంటే చాలు. అసలు రైల్వే ట్రాక్స్ మీద ఈ రాళ్ళు ఎందుకు ఉంటాయి? ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రాళ్ల వలన చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. గాయస్, ఒక ట్రైన్ బరువు అనేది సుమారు 10 లక్షల కిలోలుగా ఉంటుంది. ఇంత బరువు ఉన్న ట్రైన్ ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే ట్రాక్స్ అనేవి చాలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల రైలు పట్టాలు ఒకదానితో ఒకటి దూరంగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఆ పట్టాల మధ్య పదునైన రాళ్లు పెట్టడం వల్ల పట్టాలు గట్టి పట్టును కలిగి ఉంటాయి. ఆ రైలు పట్టాలు విడిపోయే ప్రమాదం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రాళ్లు వేయడం వల్ల పిచ్చి చెట్లు గడ్డి పెరిగే అవకాశం కూడా ఉండదు. అలాగే ఇంకొక మేజర్ రీజన్ ఏమిటి అంటే ఈ పట్టాలు అనేవి వాటర్ని కూడా నిల్వ చేయవు. కాబట్టి రైల్వే ట్రాక్స్ మీద ఇలాంటి పెద్ద పెద్ద రాళ్లను యూస్ చేస్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్లో ఇంతే ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డెఫినెట్గా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.